ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా దైవానికి వందనాలు. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా ప్రార్థన లేనిది మనం మరి బ్రతికి ఉండడం కూడా ప్రార్థన. ప్రార్థన అంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండడం, మరి దేవునితో మాట్లాడడం. నిజంగా మరి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు నిజంగా అసాధ్యమైన దేవుడు సాధ్యపరిచే దేవుడు. నీ జీవితంలో అసాధ్యమైన మరి పనులు కావచ్చు, క్రియలు కావచ్చు, మరి అసాధ్యమైనది ఏదైనా కానీ మరి ప్రార్థన వలన అది సాధ్యమవుతుంది. నిజంగా ప్రార్థన మరి మన కన్నీళ్లను తుడుస్తుంది. నిజంగా ఎప్పుడైతే మరి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో నిజంగా మరి దేవుడు నీతో మాట్లాడే విధంగా మరి వాక్యమును నువ్వు చదివేదానిగా వాక్యమును ధ్యానించే వారిగా ఎప్పుడైతే మరి ఉంటావో నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అన్యోన్య సహవాసము మనము కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆయన పోలిక, ఆయన స్వరూపంలోకి మనము మార్చబడతాం.
మరి నిజంగా మరి క్రీస్తు మరి పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు ఏ విధంగా ధైర్యంగా తను చెప్పగలిగాడు. ఇందాక మరి బ్రదర్ మాట్లాడినట్టుగా నిజంగా క్రీస్తు మరి తర్వాత ఎక్కువగా పరిచర్య మరి పౌలు గారు చేశారు. మరి నిజంగా అందరి బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. ఇద్దరు మన దైవ సేవకులు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా ఎంతో మంది సమయం ఈ క్షణం ఈ గడియ మరి చూడకుండా గతించిపోయారు. కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాము. ఏ పార్చివారము ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. నిజంగా అసాధ్యమైనది ఇంకా మాతో కావు, మేము చేయలేము అన్న పనులు కూడా ఎప్పుడైతే మనం దేవునికి ఆశ్రయిస్తామో, దేవునికి మొర పెడతామో అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. అందుని బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. నిజంగా కుటుంబంతో సంఘంగా చేరి ఆయన సన్నిధానంలో చేరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎంతో మంది సమయాన్ని చూడకుండా గతించిపోయారు. కానీ దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాలి. మరి ఆయన సన్నిధానంలో ఆయన పరిశుద్ధ బిడ్డలతో కలిసి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యం ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మనం కన్నీళ్లతో మరి దేవునికి మొరపెట్టినప్పుడు, దుఃఖంతో దేవునికి మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఇరుకులో మొరపెట్టినప్పుడు అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవమ్మ పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలను దేవుని స్తుతిస్తాం. నిజంగా మన రాకపోకలందు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి భయంకరమైన ఎండల్లో కూడా మరి ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి బయటకు వెళ్ళినప్పుడు దేవుడు దీవెనకరంగా, లోపలికి వస్తున్నప్పుడు దీవెనకరంగా ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుని తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. నిజంగా వాక్యం ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన నెరవేర్చబడుతుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి దేవుడు మనకు కాపుదలగా ఉంచున్నాడు, మనకు భద్రతగా ఉంచున్నాడు. ఆయన దూతలు మనకు కాపుదలగా ఉంచున్నాయి. అందరి బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. ఏ పాచివారం అండి దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా మీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మరి నాయన ప్రియ కుమారుని నాయన రక్తం ద్వారా పాపముని శాపముని మాకు విడుదల కలగజేసిన దేవా మీకే స్తోత్రాలు. అవునాయన ఈ లోకంలో నాయన మీరు జీవించినప్పుడు ప్రతి విషయంలో మాకు మాదిరి చూపించిన మా దేవా మీకే స్తోత్రాలు ప్రభా. ఏ పాచివారం నాయన మీకే స్తోత్రాలు. నాయన రాజులని యాజక సమూహంగా మీ సొత్తుగా మీ ప్రజగా మీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు దేవా. నాయన మీ కృపలో ప్రతి విషయంలో మాకు మాదిరిని చూపించిన దేవా మీకే స్తోత్రాలు దేవా. మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. నాయన ఎక్కడ మేము కృంగిపోయినాను, ఎక్కడ పడిపోయినాను దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని నిలబెడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న దేవా మీకే స్తోత్రాలు. నాయన ఈ లోకంలో ఉన్న వారైతే ప్రభు నాయన వారి పట్ల ఒకవేళ మేము నాయన మరి ఆయాసంగా ఉన్నప్పుడు నాయన వారు మమ్మల్ని దూరం పెడతారు. కానీ దేవా మీరు దూరం పెట్టే దేవుడు కాదు. నాయన మీకే స్తోత్రాలు. ఎప్పుడు మేము మీ వైపు వస్తామా, మీ దగ్గరకు వస్తామా అని మీరు ఎదురు చూసే గొప్ప దేవా మీకే స్తోత్రాలు. నాయన దేవా మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు దేవా. ఎక్కడ కూడా సంతోషం సమాధానం ఉండదు, కానీ కేవలం మీ సన్నిధానంలోనే దేవా మీతో మేము ఉన్నప్పుడే నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజా మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి ఈ సమయంలో బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏ పాచివారం నాయన మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను దేవా. ఈ సమయం మీ దాసునికి శిరోజాన్ని మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో రాజమతో మాట్లాడండి నాయన. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాను
దేవానికే స్తోత్రాలు ప్రభా. దేవా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగును సెలవిచ్చిన దేవా. దేవా మీ మాటలు మేము వింటున్నప్పుడు దేవా మేము విశ్వాసంలో బలపరచబడడానికి మీ కృపలో సహాయం దయచేయండి దేవా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి.